ఎవరండి? పొన్నూరండి. పొన్నూరా? దేనికి వచ్చారు ఇక్కడికి? నా హార్ట్ను కళ్ళు చూపించుకుందామని వచ్చానండి. చూపించుకున్నారు. బాగానే చూసారండి. బాగానే చూసారు. ఏం లేదు, ఫ్రీనే. ఫ్రీనే, మందులేమి ఇవ్వని. దేనికి వచ్చారు ఇక్కడికి? కళ్ళు చూపించుకోవడానికి. చూపించుకున్నారా? ఎలా చూసారండి? బాగానే చూసారు. ఫ్రీగా చూసారా, డబ్బులు తీసుకున్నారా? ఫ్రీగానే. ఫ్రీగానే. క్యాంపస్ పెట్టారంట మురళి గారు. అంబేటి మురళీకృష్ణ గారు. మరి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైసీపీ తరఫున. వాళ్ళకే వేస్తామండి. మా మాత్రం వాళ్ళకే వేస్తామండి. మరి ఇది టీడీపీ పుంజుకోట అంటారు పొన్నూరు. ఏమో మాకు తెలీదు, మేము మాత్రం ఆయనకే వేస్తాం. దేనికి వచ్చారు ఇక్కడికి? గుండెపాటు కానీ కళ్ళజోడు కోసం వచ్చి చూపించుకున్నారు. మరి చూపించుకున్నాం. ఎలా చూసారు వాళ్ళు? బాగా చూశారు. ఎవరు చేయించారండి ఇదంతా? మురళీకృష్ణ గారు చేయించారు. మరి ఇప్పుడు జగన్ గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇక్కడ పొన్నూరులో. ఎలా ఉంటుంది అంటారు? పర్లా బాగానే ఉంటుంది. గెలుస్తారంటారా? గెలుస్తారు. దేనివల్లండి? చేసిన పనులు బాగున్నాయిగా. దేనికి వచ్చారు ఇక్కడికి? కళ్ళు చూపించుకుందామని వచ్చామండి. చూపించుకున్నారు. మరి చూపించుకున్నాం. ఎలా ఉందండి? బాగానే ఉందండి. అదే చూపిస్తే కళ్ళజోడు దూరాక్షరాలు దగ్గరక్షరాలు కనపడతలేదు, అందుకని అది చూపించుకుందాం అని చెప్తే కళ్ళజోడు రాసి. ఎలా చూసారు ఇక్కడ? చూసారండి, మన కళ్ళజోడు పెట్టి అది అద్దం పెట్టి చూసారు. చూస్తే దూరాక్షరాలు ఏమో కనపడుతుంది కానీ దగ్గర అక్షరాలు కనపడతలేదు. కనపడకపోతే ఇంకొక అద్దం వేసి చూసాడు, కనపడింది. వారం రోజు కళ్ళజోడు ఇస్తాను. డబ్బులు ఏమి తీసుకున్నారు? ఏం తీసుకోలేదు, ఫ్రీ అంతా ఫ్రీ, ఉచితమే. ఎవరు పెట్టించారు ఇదంతా? బజరంగ దళ సేవా సంస్థ అంబటి మురళీకృష్ణ అని పెట్టించారు. మరి ఇప్పుడు ఆయన వైసీపీ టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా. ఎలా ఉంటుంది అంటారు? ప్రస్తుతానికైతే బాగానే ఉంటుందండి. గెలుస్తారా? గెలుస్తారనే నమ్మకం ఉంది. మరి ఎందువల్ల అంటారు? అంటే ఎందువల్ల అంటే కాదు, వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కాబట్టి అందువల్ల ఆయన గెలుస్తాడు. దేనికి వచ్చారు ఇక్కడికి? అమ్మ కంటికి చూపిద్దామని వచ్చాం. చూపించుకున్నారు. మరి చూపించాం. ఎలా ఉంది? కనపడాలని చెప్పి తీసుకొస్తే 10 రోజులు ఇస్తారు కళ్ళజోడు. చూశారు. ఏమి ఇలా వెళ్ళేమి ఇలా 10 రోజులు ఇస్తారంట మళ్ళీ. అది ఇక్కడికి దేనికి వచ్చారండి? కళ్ళు చూపించుకుంటాను. తలనొప్పి, కళ్ళు నొప్పిగా ఉంటే కళ్ళు కూడా నొప్పి వస్తాయి. మరి చూపించుకున్నారా? చూపించుకున్నానండి. బాగానే చూశారు. మళ్ళీ వారానికి వస్తే జోడిస్తామన్నారు. మరి ఇక్కడ డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏమీ లేదండి, ఉచితంగానే. ఎవరు పెట్టించారు ఇదంతా? కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయనకి ధన్యవాదాలు ఇలా పెట్టించినందుకు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వేస్తాం, మేము వేస్తాం. ఆయనకి ఓటేసి గెలిపిస్తాం. ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఎందుకు వేయమయ్యా? ఎవరుంటే మాకు మంచిగా చూసేవాళ్ళు, మంచి చేసే వాళ్ళకి వేస్తాం ఓటు, గెలిపించుకుంటాం. ఏం చూపించుకుంటానికి వచ్చారు ఇక్కడికి? హార్ట్కి కళ్ళకి. హార్ట్కి కళ్ళకి చూపించుకున్నారు. మరి చూసారు ఇక్కడ? బాగానే చూసారా? బాగానే చూసారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? డబ్బులు తీసుకుంటారు. ఉచితంగానే ఫ్రీ. ఎవరు పెట్టించారు ఇదంతా ఇక్కడ? అంబటి మురళీకృష్ణ. మరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫు నుండి. ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ బాగానే ఉంది. మురళీకృష్ణ అని కాదు, వైసీపీ పార్టీ మెయిన్ పార్టీ, మనిషి కాదుగా. వైఎస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కాంగ్రెస్. మరి ఇప్పుడు గెలుస్తారంటారా? కళ్ళు మసగ్గా ఉంటే చూపించుకున్నారు. మరి చూపించుకున్నాం. ఎలా చూసారండి? మామూలుగానే చూశారు. కంటి హాస్పిటల్లో ఎట్టయితే చూశారో అదేవిధంగా ఇక్కడ చూశారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారు? ఉచితమే. ఎవరు పెట్టించారు ఇదంతా ఇక్కడ? అతను అంబటి మురళి ఎవరు కాబోయే ఎమ్మెల్యే. మరి ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చారు వైసీపీ తరఫున. ఎలా ఇచ్చారు? గెలుస్తారంటారా? 100కి 100 గెలవచ్చు. దేనివల్ల అండి? ఆయన జగన్ చేసిన మంచి పనులు, ఆ పనుల వల్లే గెలవచ్చు. ఈయన ఏం చేశాడు ఇక్కడ? జనానికి ఈ హార్ట్ను కళ్ళది పెట్టాడు. అది ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఏది దీనికి గెలిచే అవకాశం ఉందని ఏమో చెప్పాను కదా, 100కి 100 రావచ్చు అని. పొన్నూరు నుంచి భావనాస్వామిపేట. ఎందుకు వచ్చారు ఇక్కడికి?
కళ్ళును గుండె చూపించుకోవడానికి చూపించుకున్నారా? చూపించుకున్నాను. ఎలా చూసారండి? బాగానే చూశాను. ఉచితంగా నేనంతా బాగానే ఉంది. ఎవరు పెట్టించారు ఇదంతా ఇక్కడ? మురళీకృష్ణ గారు అన్నారు కదా. మురళీకృష్ణ గారు అండి. ఇక్కడ ఇంత ఎలాంటి మంచి పథకాలు చేస్తున్నారు? ఏమేమి చూస్తున్నారండి లోపల? కళ్ళు పరీక్ష చేస్తున్నారు, ఈసీజీ తీశారు, బీపీకి బిళ్ళలు ఇచ్చారు 2. కలజోడు ఇస్తున్నారా? అవేమో చెప్పలేదండి. ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా, బాగానే ఉందన్నారు. గెలవాలండి మాకు. వచ్చారండి? మాది ఊరు నిడుబ్రోలు. కొన్నూరేనా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఊరికే కన్ను బాగోలేదు, చూపించుకుందామని వచ్చారు. చూపించుకున్నారా? చూపించుకున్నాం, బలహీనత వలన వస్తుందని చెప్పారు. ఎలా చూసారు ఇక్కడ అంతా? బాగానే చూసారు. బాగానే చూసారు, అద్దాలు అయితే చూసారు. ఆపరేషన్ కూడా జరిగింది, బాగానే ఉంది. బలానీ జనం అని చెప్పారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూపించుకుంటాకి. చూపించుకున్నారు మరి? చూపించుకున్నారు, పాపం రాసి ఇచ్చారు, అన్నీ రాసి ఇచ్చారు. పాపం వత్తరాయ్యా జోడిస్తా ఉన్నారు. సరే వస్తాలండి అన్న. ఉచితంగా నేనంతా? ఉచితమే. ఏమేమి చూస్తున్నారు ఇక్కడ? ఏమేమి చూస్తున్నారు ఇక్కడ? ఏంటంటే కంటికే చూస్తున్నారు, కంటికి చూసి కళజోడు రాసిన అన్నారు. వస్తారు, వారానికి వచ్చిన తర్వాత ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారికి వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్లో? బాగానే ఉంటుంది. ఎందుకో భయంగా. ఎందుకని? ఎందుకనంటే మన అభిమానం మీద ఏదైనా బాగా చూసిన వాళ్ళకి అభిమానంగానే ఆడుతుంది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు వివరాలన్నీ? అట్లా మరి అతను కూడా అభిమానంగా చేస్తున్నాడు, అందరూ చేపుతున్నాడు. మరి అట్లా ఉంటుంది కదా అభిమానం. నువ్వు రూపాయికి ఇచ్చి అయ్యాదని తినన్నావు, అభిమానం నాకు బాగొడుతుంది నువ్వు కానొచ్చినప్పుడు కూడా అట్లా ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు కొన్నూరులో ఎమ్మెల్యేగా అంబటి మురళీకృష్ణ గారు టికెట్ ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుందంటే మా లెక్క ప్రకారం అయితే బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. బాగానే గెలుస్తాడని మేము మాట్లాడాల్సింది మాట్లాడతాం, మేము తిరగాల్సింది మేము తిరుగుతాం కదా, బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎలాంటి మంచి పథకాలు చేశారు ఇక్కడ? ఎవరు? రామకృష్ణ గారు, మురళీకృష్ణ గారు. అంటే ఇప్పుడు ఫస్ట్ కళ్ళ హాస్పిటల్ ఇవన్నీ పెట్టారు కదా, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం దిగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట అక్కడక్కడ బ్రాంచీలు పెట్టి. మాకు పొన్నూరులో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మరి పిల్లలకి ఇప్పుడు ప్యాడ్లని ఇవని పంచుతున్నారు. ఇదే ప్రకారంగా సాగిపోయాను. జనాలకు కూడా అభిమానం కలుగుద్ది కదా, ప్రేమ కలుగుద్ది కదా. మనకు మంచి పనులు చేస్తున్నారని ఓటు వేయాలని ప్రేమ ఉంటుంది కదా. చేయని వాళ్ళ మీద ఏం ప్రేమ ఉంటుంది? అది ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎన్నో చేశారు. అది మరి కొన్నూరు ప్రజలు ఈసారి గెలిపించుకుంటారంటారు అనే మేము అనుకుంటున్నాం. గెలిపిస్తారనే మా ఆలోచన. ఇక ఎవరెవరి కడుపులో ఏముండదు మాకు తెలియదు కదా. మా అనుకోవటం మాత్రం ఇన్ని తీసుకుంటున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నప్పుడు ఓట్లు వేయలేదు అనుకో, వాళ్ళకి తర్వాత మామూలుగా ఉండదు, పుట్టగతులు ఉండవు. అది ఆయన చేతుల మీదుగా ఎన్ని అందుకుంటున్నారు, ఎన్ని తీసుకుంటున్నారు, వెనకాల పడుతున్నారు, పిల్లలకు రాపించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కానీ శుభకార్యం అన్నీ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఓటు వేయలేదు అనుకో, అది కాళ్ళకి రేపు అకర్మాదాళ్ళే అనిపిస్తారు. అది ఆయన విలువేందో ఇప్పుడు అందరికి తెలిసింది. మారకుండా మరి అటు 10 రూపాయలు వాళ్ళు ఇచ్చారని అటు పోయి 10 రూపాయలు వీళ్ళు ఇచ్చారు ఇటు పోతే అది పద్ధతి కాదు మా లెక్క అయితే. అంబటి మురళీకృష్ణ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మేమేం చెప్తాం, గెలుస్తారని చెప్తున్నాం. కంపల్సరిగా షూరిటీగా గెలుస్తారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. అది ప్రజల్లోకి తిరుగుతాం మేము ఎందుకంటే మా వార్డులో గృహసారథిగా ఉన్నాం ఆమె, నేను ఇంకొక వాళ్ళ అబ్బాయి ఉన్నాం కాబట్టి మా బాధ్యత ప్రకారం మా కృషి మేము చేస్తాం. ఇప్పటికై చాలాసార్లు చేస్తున్నాం, ఇప్పుడు కూడా తిరుగుతాం.